హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ మనకి ఒక లాంగర్ టైం ఫ్రేమ్ మీద జూన్లో ఫస్ట్ ట్రేడ్ ట్రిగ్గర్ అయిందండి. బీటీసీ షార్ట్ పొజిషన్ జూన్ 6వ తారీఖున ఫస్ట్ పొజిషన్ ట్రిగ్గర్ అయింది. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇది ఒక ఆల్గో అంటే మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఒక కోడ్ రాసుకొని ఆల్గోకి మూవ్ అవడానికి ఎవరైతే చూస్తున్నారో, మాన్యువల్ ట్రేడింగ్ మన వల్ల కాదు, ఎమోషనల్ ఇబ్బందులు ఉంటాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంట్రోల్ ఉండట్లేదు, సో ఇలాంటివి చూసుకొని ఎవరైతే ఒక ఆటోమేటిక్ ట్రేడింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో, ఒక రాసి ఉన్న కోడ్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేలాంటి ఒక చిన్న టెక్స్ట్ బుక్ లాంటి ప్రయత్నం ఇది ఈ ఛానల్. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయలేదు లైక్ చేయండి, మోటివేషన్ ఉంటుంది ఇంకో 4-5 వీడియోలు పెట్టడానికి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, మీకు తెలుసు మీరు ఏదైనా థియరీ ఫాలో అవ్వండి, ఏ థియరీ పర్ఫెక్ట్ కాదు. ఒక థియరీ ఒక్కొక్కసారి మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది, ఒక్కొక్క థియరీ ఒక్కొక్కసారి ఏ థియరీ అయితే ప్రాఫిట్స్ ఇచ్చిందో అదే ఇబ్బంది పెడుతుంది కూడా. సో మీరు ఫాలో అయ్యే థియరీ ప్రకారమైనా నేను ఫాలో అయ్యే థియరీ ప్రకారం ఏంటంటే, మనం విజువల్ రిప్రజెంటేషన్ చేసుకోవాలి. స్క్రీన్ మీద మనకు ఆ థియరీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది కనిపించాలి. ఈజియెస్ట్ వే ఏంటి అంటే, మనం స్క్రీన్ మీద ఒక రెడ్ లైన్ ఒక గ్రీన్ లైన్ పెట్టాం. రెడ్ లైన్ ఎప్పుడైతే ఈ ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ రెడ్ లైన్ని టచ్ చేస్తుందో షార్ట్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్ టచ్ చేసిన తర్వాత గ్రీన్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది సింపుల్గా మనం చూడటానికి మనం పెట్టుకున్న ఒక థియరీకి సంబంధించిన కోడ్ ఆల్గో. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఏంటి మెలిక అంటే, ఎప్పుడైతే ఎల్లో లైన్ రెడ్ లైన్ని టచ్ చేస్తుందో వెంటనే పొజిషన్ తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే, చాలా వందల సార్లు మనం చూస్తాం ఏంటంటే, చాలా డిసిప్లిన్డ్గా మనం ఒక థియరీ ఫాలో అవుతాం. ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చిందో అప్పుడే వెళ్తాం. కానీ పిఎన్ఎల్ రెడ్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే, సిగ్నల్ ఫెయిల్ అయిందా అని అంటే, సిగ్నల్ ఫెయిల్ అయిందని కాదు, సిగ్నల్ ఇచ్చింది పొజిషన్ తీసుకోవడానికి రైట్ టైం అని. కానీ పొజిషన్ ఎక్కడ తీసుకోవాలనేది ప్రైస్ క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. సో అందుకని సిగ్నల్ పడ్డ వెంటనే పొజిషన్ ట్రిగ్గర్ అవ్వదు. సిగ్నల్ పడిన తర్వాత ఒక పొజిషన్ని చూసుకుంటుంది, ఒక ప్రైస్ని చూసుకుంటుంది. ఆ ప్రైస్ దగ్గరే నేను ఎంటర్ అవుతాను అని గీత గీసుకొని కూర్చుంటుంది. ఆ గీత మనకి ఎలా కనిపిస్తుంది? క్యాండిల్స్ పైన ఒక రెడ్ లైన్ కనిపిస్తుంది చూడండి. సో ఆ రెడ్ లైన్ ఎప్పుడైతే పొజిషన్ ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు ఆ రెడ్ లైన్ అనేది సిగ్నల్ పడినా కూడా నేను ఆ పైన ఉన్న రెడ్ లైన్ దగ్గర మాత్రమే షార్ట్ పొజిషన్ ట్రిగ్గర్ చేసుకొని కూర్చుంటాను అని చెప్తుంది. అలాగే ఎగ్జిట్ ఎప్పుడైతుంది అని అంటే, కింద మనకు సిగ్నల్ పడింది కదా, ఎల్లో లైన్ గ్రీన్ లైన్ టచ్ చేసిన తర్వాత సిగ్నల్ పడ్డట్టు. సిగ్నల్ పడిన తర్వాత గ్రీన్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ గ్రీన్ లైన్ మాడిఫై అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ ఒకే చోట ఎగ్జిట్ అవుతాను అని కూర్చుంటే ఫేవరబుల్ ఉండొచ్చు, నాన్ ఫేవరబుల్ ఉండొచ్చు. సో ఈ గ్రీన్ లైన్ ఎప్పటికప్పుడు రీక్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇక్కడ మాత్రమే నేను ఎగ్జిట్ అవుతాను. సిగ్నల్ పడటం అనేది మంచిదే, కానీ సిగ్నల్ పడిన తర్వాత కూడా ఈ ప్రైస్ దగ్గరే నేను ఎంటర్ అవుతాను. సిగ్నల్ పడటం మంచిది, సిగ్నల్ పడిన తర్వాత నేను ఈ ప్రైస్ దగ్గరే ఎగ్జిట్ అవుతాను అనేది మనం రాసుకున్న ఒక సింపుల్ కోడ్. ఓకే, సో ఆ ప్రకారం సిగ్నల్ పడింది అనుకుంటే కనుక, ఎక్కడ సిగ్నల్ పడింది? 6వ తారీఖు అర్ధరాత్రి 2:30కి సిగ్నల్ పడింది. ఎక్కడంటే 61878 దగ్గర సిగ్నల్ పడింది. అంటే షార్ట్ పొజిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో మీరు చార్ట్ మీద కూడా చూడొచ్చు, పైన 100 క్వాంటిటీ ఎంట్రీ అని కూడా కనిపిస్తూ ఉంది సింపుల్గా. అయితే ఈ పక్కన పిఎన్ఎల్లో ఫేవరబుల్ ఎక్స్కర్షన్, యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అని 2 ఉన్నాయి. అవి ఏంటవి అంటే, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మనం పొజిషన్ తీసుకున్న తర్వాత ఫేవరబుల్ అంటే 67,000 ప్లస్లో మనం బయటికి రాగలిగే వాళ్ళం, లేదంటే 7,000 రూపాయల మైనస్లో మనం బయటికి రాగలిగే వాళ్ళం. అంటే ఆ స్వింగ్, పిఎన్ఎల్ స్వింగ్నే మనం ఫేవరబుల్ ఎక్స్కర్షన్, యాడ్వర్స్ ఎక్స్కర్షన్ కూడా అంటాం. సో మనం కనుక చూస్తే ఆల్మోస్ట్ 2:30కి తీసుకున్న సిగ్నల్ ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 దగ్గరకు వచ్చింది. అంటే 2 గంటల నుంచి ఆల్గో పొజిషన్లోనే ఉన్నది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, పిఎన్ఎల్ గ్రీన్లో ఉంది ఈసారి. ఎప్పుడు కూడా టెన్షన్ పెడుతుంది, ఎక్కువ రెడ్లోకి వెళ్ళిపోయి అలా టెన్షన్ పెడుతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, ఇది ఒక అన్అప్రూవ్డ్ ఆల్గో, టెస్ట్ రన్లో ఉంది. పేపర్ ట్రేడ్ మాత్రమే మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు పేపర్ ట్రేడ్ మాత్రమే చేసి చూస్తున్నాము. ఇంకా ఇది నార్మల్గా ఒక ఆల్గో సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మనం 6-7 నెలలు చూడాలి. ఎందుకంటే అన్ని సైకిల్స్ కూడా అది పాస్ అవ్వాలి కాబట్టి.
సో 2-3 సార్లు తప్పు కూడా చేసింది. ఆ తప్పుల్ని మనం రెక్టిఫై చేసుకుంటూ వచ్చాము. ఇది థర్డ్ వర్షన్. దీనికి నెక్స్ట్ వర్షన్ ఉంటుంది అని ఉండదనేం కాదు, ఇదే బెటర్ వర్షన్ అని కూడా కాదు. సో అయితే మనకి ఇదిగోండి గ్రీన్ని కొట్టింది. సో ఎల్లో అనేది ఎప్పుడైతే గ్రీన్ని కొడుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ జరిగే సినారియో ఏంటి అనేది ఒకసారి చూడాలి మనం. గ్రీన్ని కొట్టగానే స్క్రీన్ మీద ఆటోమేటిక్గా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే పొజిషన్ని అదంతటా అదే మెన్షన్ చేసుకుంటుంది. మీరు కనుక స్క్రీన్ మీద చూస్తే క్యాండిల్ కింద ఒక గ్రీన్ లైన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ గ్రీన్ లైన్ ఏంటో కాదు, నేను అక్కడికి వస్తే మాత్రం ఎగ్జిట్ అవడానికి రెడీగా ఉన్నా అనేది మనకి ఆల్గో మనం ఇచ్చిన రూల్సే. మనమే ఆ రూల్స్ ఇస్తాము, మనమే క్రియేట్ చేస్తాము. మనం ఫాలో అయ్యే థియరీనే మనం ఆ విజువల్గా చూడటానికి మనం అలాగే ఈజీగా కనిపించేలాగా మనం చేస్తాం. ఎందుకు చేయాలి అంటే ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వదు సిగ్నల్ పడిన తర్వాత కూడా. అది టెక్నికల్ గ్లిచ్చా లేదంటే ఆ లెవెల్కి రీచ్ అవ్వలేకపోయింది కాబట్టి అది అయిందా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. కనుక ఆ గ్రీన్ లైన్ రెడ్ లైన్ అండి, ఇప్పుడు సింపుల్గా ఉంది కదా మనకి, గ్రీన్ లైన్ అలా ఉంది, రెడ్ లైన్ ఇలా ఉంది. ఇప్పుడు కనుక మనం చూస్తే పిఎన్ఎల్ కూడా గ్రీన్లోనే ఉంది, ఫేవరబుల్. 138,000 ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం, లేదంటే 7,000 మైనస్లో ఎగ్జిట్ అయిపోయేవాళ్ళం. రెండు కాకుండా స్వింగ్ చేస్తుంది ఇటు అటు అటు ఇటు. సో మరి అక్కడ తీసుకొని ఉంటే బాగుండేది కదా అని అంటే మనమే కదా రూల్స్ రాసింది. సో ఒక్కొక్కసారి తప్పదు. మాన్యువల్ ట్రేడింగ్లో అయితే ఇంత స్వింగ్ చూస్తే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళం 100%. లేదంటే మైనస్ చూస్తే యావరేజ్ చేయటము, లేకపోతే ఏదో ఒక మైండ్ పనిచేసి అది మంచికో చెడుకో దారి తీసే ఉంటుంది 100%. ఆల్గోలో ఏంటంటే మనమే రూల్స్ రాసాం కాబట్టి మనం మధ్యలో కదిలించుకోవటం ఒక్కొక్కసారి అన్నిసార్లు మంచిది కాదు. దాని మానం దాన్ని వదిలేయాలి. చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ మనకి బెటర్ పొజిషన్లోకి వెళ్తుంది అని, అదే ఎగ్జిట్ అయిపోతుంది, మనం ప్రాఫిట్సే తీసుకుంటాము అనే సిచ్యువేషన్లో ఒక వేవ్ పైకి కొట్టడం జరిగింది. ఆ వేవ్ పైకి కొట్టడం వల్ల మనకి ఎగ్జిట్ అనేది అవ్వలే. సో ఎగ్జిట్ అనేది మనం మిస్ అయ్యాం. ఒకవేళ అక్కడ ఎగ్జిట్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా అదొక అద్భుతమైన ప్రాఫిట్ అయితే ఇచ్చేది. అయితే అక్కడ ఎగ్జిట్ అవ్వలేదు, కానీ అదే థియరీ ఆ ప్రకారంగా మనం చేసుకోవాలి. కాబట్టి మనం ఒక ఆల్గో రాసుకున్నప్పుడు కొన్ని రూల్స్ పెడతాం కాబట్టి 99% ఎమోషనల్గా దానికి కనెక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే దాని పని దాన్ని చేసుకునేవ్వాలి. మనం ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలి 99% ఆల్గోలో అంటే అది ఎప్పుడన్నా కానీ టెక్నికల్ గ్లిచ్ పడి ఎంట్రీ ఒకే చోట ఎగ్జిట్ ఒకే చోట అవ్వడం, ఎంటర్ అవ్వకపోవడం, ఎగ్జిట్ అవ్వకపోవడం, ఇలాంటి ఎర్రర్స్ జరిగినప్పుడు, లేదంటే ఒక క్రాషో బ్లాక్ స్వాన్ ఈవెంటో సడన్ ఈవెంటో జరిగినప్పుడు అది పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవటం, డిఫరెంట్గా బిహేవ్ చేయటం, ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ వచ్చినప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ అదర్వైజ్ అది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నప్పుడు దానికి తెలియదు, ఆల్గోకి తెలియదు అది మనం రెడ్లో ఉన్నామా గ్రీన్లో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటి ఏం తెలియదు. మనం కొంత రూల్స్ రాస్తాం. ఆ రూల్స్ మీరు ఈఎంఐ క్రాస్ ఓవర్ అనుకోండి, ఈఎంఐ క్రాస్ ఓవర్ అయిన తర్వాత వెంటనే సిగ్నల్ తీసుకో లేకపోతే ఎంట్రీ తీసుకో అనేది మీరు రాశారనుకోండి, అదే ఫాలో అవుతుంది. అది తప్ప ఇంకోటి ఫాలో అవుతుంది, దానికి తెలియదు ఇంకేమి. సో అలాగా మనం రాసిన రూల్స్ ప్రకారం అది బిహేవ్ చేస్తుంది, కానీ దానికి మార్కెట్ విజిబిలిటీ కూడా ఉండదు. మార్కెట్ ఇక్కడ ఇంతలో ఉంది అని ప్రిడిక్ట్ కాగ్నేటివ్ అది ఉండదు. దానికి ఇచ్చే పవర్ అంతా కూడా మన థియరీ ఇచ్చే పవర్. మనం ఏది బిలీవ్ చేసామో అదే ఒక కోడ్ రూపంలో రాస్తే అది ఎగ్జిక్యూట్ చేసుకొని ఫాలో అవుతుంది అంతే. మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఎంత 2:30కి వేస్తే 7:30 అంటే 5 గంటల నుంచి ఆల్గో విపరీతమైన శ్రమ తీసుకుంటుంది. అది ఆల్మోస్ట్ ఆల్ గ్రీన్ని మాడిఫై చేసుకుంది. అంత కిందకి మార్కెట్ రాదులే కానీ నేనే కొంచెం పైకి వస్తాను ఎగ్జిట్, కానీ గ్రీన్ లైన్ పైకి తీసుకొచ్చి అక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేసింది. ఎగ్జిట్ అయిపోయింది. మనం ఆల్మోస్ట్ 106,000 రూపాయల్లో ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాము. ఈసారి జూన్ని స్టార్ట్ చేయటం అనేది ఒక వెరీ గుడ్ నోట్తో స్టార్ట్ చేసాం. ఇది పేపర్ ట్రేడ్ మాత్రమే. నిజంగా 1,00,000 రూపాయలు రాలేదు, ఎగిరి గంతేసేవాడిని. కానీ ఇది ఎగ్జిక్యూషన్ జస్ట్ ట్రయల్ రన్లో ఉన్న ఒక ఆల్గో మాత్రమే అన్అప్రూవ్డ్. అయితే మనం చూసాము, ఒక్కసారి షార్ట్ పొజిషన్ పడితే రెడ్ చూడొచ్చు మనం స్క్రీన్ మీద, 2 సార్లు ఎగ్జిట్ అవ్వమని చెప్పింది ఆల్గో. రెండు గ్రీన్లు పడ్డాయి, ఒక రెడ్కి 2 గ్రీన్లు పడ్డాయి, అంటే లెంతీ అయింది.
మేబీ ఫస్ట్ గ్రీన్లోనే ఎగ్జిట్ అయ్యి ఉంటే ఇంకా బెటర్గా వచ్చి ఉండేదేమో, కానీ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఆల్మోస్ట్ గ్రీన్లో ఎంటర్ అయినంత వరకు, ఎగ్జిట్ అయినంత వరకు ఇట్ డజంట్ మ్యాటర్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, షేర్ చేయటం మర్చిపోవద్దు, ఫాలో అవటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.